హలో ఎవ్రీవన్, ఇవాళ సింపుల్గా టమాటో పచ్చిమిర్చి చట్నీ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఒక 6 to 7 గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాను. అయితే హోల్గా తీసుకోకుండా దాన్ని హాఫ్గా కట్ చేసుకొని తీసుకోండి, ఎందుకంటే మనం ఆయిల్లో వేసినప్పుడు పైకి ఎగరకుండా ఉంటాయన్నమాట. అవి కొంచెం బాగా వేగాక అందులో 3 or 4 టొమాటోస్, చిన్న అయితే 4 టొమాటోస్ తీసుకోండి, కొంచెం మీడియం సైజ్ అయితే 3 టొమాటోస్ సరిపోతుంది. అవి కూడా కొంచెం ఉడికిన తర్వాత దానిపైన పీల్ ఉంటుంది కదా, ఆ పీల్ తీసేసుకోండి, ఎందుకంటే టెక్స్చర్ బాగుంటుంది పీల్ తీస్తే. తర్వాత 5 or 6 వెల్లుల్లి అండ్ హాఫ్ ఆనియన్ వేసుకోవాలి చాప్ చేసుకొని. అది బాగా కలుపుకొని లాస్ట్లో సాల్ట్ వేసుకొని చల్లారి పెట్టుకోవాలి. కొంచెం చల్లారింది అన్నప్పుడు ఆనియన్స్ అన్ని నేను సైడ్కి పెట్టుకుంటున్నాను, మిక్సీకి వేస్తే మొత్తము పేస్ట్ అయిపోతుందని. నేను తీసుకున్న టమాటోస్ కొంచెం పులుపు ఉన్నాయి కాబట్టి నేను చింతపండు యాడ్ చేయలేదు. పులుపుని బట్టి ఒకసారి మిక్సీకి వేసుకున్నాక మనం టేస్ట్ చూసి సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.